అణుఒప్పందంపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా పేరిట క్షిపణి దాడులకు దిగింది. దీంతో టెహ్రాన్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నావికాదళం 5వ ఫ్లీట్ ముఖ్య కార్యాలయంపై మిస్సైల్ దాడి జరగ్గా, కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్లపై కూడా దాడులు జరిపింది. అబుదాబి నగరాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్ వైపు కూడా తాము మిస్సైల్, డ్రోన్ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులకు పాల్పడింది. మినాబ్లోని స్కూల్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 50 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. యుద్ధం వేళ అమెరికాపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా యుద్ధం కోరుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ సైనిక చర్యకు ఇరాన్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు తాము పాత ఆయుధాలనే వాడామని, కొత్త ఆయుధాలను వినియోగిస్తే ట్రంప్ తట్టుకోలేరని హెచ్చరించింది.